నమస్తే. వెల్కమ్ టు విశ్వ అస్ట్రాలజీ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఈ యొక్క గురుడు యొక్క గోచార సంచారం అష్టమ స్థానమైన కర్కాటక రాశిలోకి జరగడం వల్ల మీ జన్మ రాశి అండ్ చతుర్థాధిపతి అయిన గురుడు అష్టమ స్థానం కర్కాటక రాశిలో జరిగి ఉచ్చ స్థానం పొందుతున్నారు అనమాట. దీనివల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటుంది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వర్తీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఆ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం మంచి బూస్టింగ్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ చేయడం కోసం. అండ్ ప్రాక్టికల్ గైడెన్స్ అండ్ లాజికల్ ప్రొడిక్షన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఇక్కడ మీ యొక్క గురుడు మీ యొక్క జన్మ రాష్ట్రాధిపతి అవుతాడు, దాని చతుర్థాధిపతి అవుతాడు. అష్టమ స్థానం అంటే హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించింది, మీ వారసత్వానికి సంబంధించింది, అండ్ మీ అంతర్గత శత్రువులకు సంబంధించి, అండ్ మీ పనులు ఆపడానికి సంబంధించిన స్థానం అనమాట. అక్కడ గురుడి గోచారం జరగడం వలన ఫస్ట్ గురుడు శుభగ్రహం అవుతారు. ఇది మేజర్ పాయింట్. ఈ గురుడు అష్టమంలోకి వెళ్ళడం వల్ల ఫస్ట్ మీకు జరిగేది ఏంటంటే ఈ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ అవుతాయి, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా అనమాట. ఏదైనా ప్రాబ్లమ్స్, గొడవలు ఏదైనా ఫేస్ చేస్తూ ఉన్నా, అండ్ తండ్రి తరపు నుంచి వారసత్వ ఆస్తుల్లో కానీ, తల్లి తరపు నుంచి వారసత్వ ఆస్తుల్లో కానీ ఏదైనా గొడవలు ఫేస్ చేస్తూ ఉన్న అన్నదమ్ములతో వాళ్ళతో ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి కాంప్రమైజింగ్ అయ్యే సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అవుతాయి. అండ్ అట్లనే అంతర్గత శత్రువులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం, అండ్ మీకు కొంచెం ప్రశాంతత అనేది దొరకడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అట్లనే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా చాలా వరకు అప్లికేబుల్ అవుతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కూడా చేస్తారు. అండ్ మీ యొక్క క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్ అండ్ ఆతృత కూడా చాలా బాగా పెరుగుతుంది. అంటే సెల్ఫ్ డెవలప్మెంట్ కానీ, యాటిట్యూడ్ చేంజింగ్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఓకే. ఎందుకంటే అష్టమ స్థానం అనేది హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మీ యొక్క ప్రెజెంట్ క్యారెక్టర్, మీ యొక్క ప్రెజెంట్ వే ఆఫ్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. మనకి ఇంకా పేరు ప్రతిష్టలు రావాలి, 10 మందిలో మనకు కొంచెం గౌరవం దక్కాలి అనే ఒక ఉద్దేశంతో మీ యొక్క మైండ్ సెట్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, యాటిట్యూడ్ని చేంజ్ చేసుకుని సెల్ఫ్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు మీరు అడిగేసే అవకాశాలు చాలా హైగా ఉన్నాయి అండ్ చేస్తారు కూడా. అండ్ సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది వస్తుంది. అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అనేవి చాలా బాగా దక్కుతాయి. ఓకే. ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, సడన్ మనీ విన్ఫాల్ గెయిన్స్ అనేవి ఖచ్చితంగా చాలా వరకు ఉంటాయన్నమాట. అది కూడా చతుర్థాధిపతి అవుతూ ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు. ఓకే. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలు అంటే ఇది రియల్ ఎస్టేట్లో ఉన్నవారు కావచ్చు, ఇంకా ఏదైనా భూమిని సెల్ చేసుకోవాలనుకుంటున్నా, మీరు ఇంటిని సెల్ చేయాలనుకుంటున్నా, ఏదో ఒకటి. అండ్ వెహికల్స్కి సంబంధించి కూడా మీ వెహికల్ ఏదైనా ఒక కారు కొనుక్కున్నారు, దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు, సేల్ చేసేయాలని మీరు అనుకుంటున్న ప్రైస్ కంటే ఒక 10,000, 20,000 ఎక్స్ట్రాగా రావడం, అండ్ సడన్ మనీ గెయిన్స్ అనేది బాగా రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ సమయంలో బాగా మేనిఫెస్ట్ అవుతాయి, బాగా జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ స్పౌజ్ యొక్క వెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. మీ స్పౌజ్ అంటే ఏంటంటే మీ లేడీస్ అయితే మీ హస్బెండ్, మీ మేల్స్ అయితే మీ వైఫ్, ఆర్ ఎల్స్ మీరు నార్మల్గా బిజినెస్ చేసే పర్సన్స్ అయితే బిజినెస్ పార్ట్నర్. ఓకే. మీ యొక్క 7th హౌస్కి సంబంధించిన పీపుల్ అనమాట. ఇట్లా మీ యొక్క పార్ట్నర్ యొక్క వెల్త్ అనేది చాలా వరకు పెరుగుతుంది. అండ్ మీ ఇన్‌లాస్ నుంచి, మీ అత్తగారి ఇల్లు, అత్తమామల సైడ్ నుంచి కూడా మీకు మంచి బెనిఫిట్స్, మనీ బెనిఫిట్స్, మెటీరియల్ గెయిన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది మేజర్ పాయింట్ అనమాట. మీ పర్సనల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు మీ యొక్క స్పౌజ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ యొక్క వెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వారికి కొంచెం నాలెడ్జ్ గెయినింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా పంచమ దృష్టి కనుక చూసుకుంటే, పంచమ దృష్టి డైరెక్ట్గా వ్యయ స్థానం పైన ఉంటుంది, నవమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉంటుంది. ఇక్కడ వ్యయ స్థానానికి సంబంధం అంటే ఈసారి మీకు అష్టమ, వ్యయ, చతుర్థ స్థానాలైన మోక్ష స్థానాలు యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. సరే, దాని గురించి మనం డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యయ స్థానానికి సంబంధించి చూసుకుంటే, ఈ వ్యయ స్థానం అంటే ఏంటంటే హౌస్ ఆఫ్ ఫారిన్ ల్యాండ్స్, ఫారిన్ ట్రావెల్స్. ఓకే. విదేశీ ప్రయాణాలు, విదేశీ సెటిల్మెంట్స్కి సంబంధించి ఫారిన్ పీపుల్, ఫారిన్ కనెక్షన్స్, ఇంకా వారితో డీల్స్. ఓకే. ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా వ్యయ స్థానం వస్తుంది. అండ్ మీ పర్సనల్గా తీసుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్, మీ స్లీప్కి సంబంధించింది, మీ సబ్కాన్షియస్ మైండ్కి సంబంధించి, మీ కళలకు సంబంధించి, డ్రీమ్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులకు సంబంధించిన స్థానం వ్యయ స్థానం అనమాట. ఇక్కడ గురుడు దృష్టి రావడం వల్ల ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్ ట్రావెల్స్ కావచ్చు, బిజినెస్ ట్రావెల్స్ కావచ్చు, ఏదైనా పర్టికులర్గా ఫారిన్ ల్యాండ్స్కి చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా మెటీరియలైజ్ అయిపోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అనమాట. ఫారిన్ ట్రావెల్స్ అనేది ఖచ్చితంగా చాలా వరకు సక్సెస్ఫుల్ అవుతాయి. అది కూడా ఈ బిజినెస్ సైడ్, ఇట్లా ఎడ్యుకేషన్ సైడ్ ఏదైనా తీసుకోండి, టూరిస్ట్ సైడ్ ఏదైనా తీసుకోండి, వీసా ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా సరే సాల్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ సైడ్ కనుక చూసుకుంటే, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్కి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి ఇట్లాంటి వాటిలో మీరు పెట్టే పెట్టుబడులు కూడా కొంచెం ఎక్కువగా పెట్టుబడులు పెట్టేసే అవకాశాలు ఉంటాయి. కాస్త స్పెండింగ్ పైన, ఇన్వెస్ట్మెంట్ పైన కొంచెం కాషియస్గా ఉండండి. నేనైతే
స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ చేసేవారికి కొంచెం జాగ్రత్త ఉండమని కాషన్ ఇస్తున్నాను అనమాట. బికాజ్ మీ రాష్ట్రాధిపతి అష్టమ స్థానంలోకి వెళ్ళాడు. అష్టమ స్థానం అనేది మనకి ఎంత ట్రాన్స్ఫర్మేషన్స్కి సంబంధించిన స్థానమైనా ఒక దుస్థానం అది. ఒక ప్రాబ్లమ్స్ని, ఒక కట్స్ని తీసుకొచ్చే స్థానం అది. సో కొంచెం లిమిటెడ్గానే ఉన్న మనీ మీరు మీరు ₹1,00,000 పెట్టాలనుకుంటే 40,000-50,000 పెట్టండి. మిగిలిన హోల్డ్ చేసుకోండి. లేదంటే మేబీ మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఫీల్ అవ్వకూడదు కదా, దట్స్ వై చెప్తున్నాను. ఇదొకటి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మంచి సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. బట్ ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అనేది పంచమ స్థానానికి సంబంధించిన పాయింట్ అనమాట. అందుకే నేను దాన్ని కాంక్రీట్గా, సాలిడ్గా చెప్పలేకున్నాను. ఏమైనా రియల్ ఎస్టేట్లో అయితే ఖచ్చితంగా బాగుంటుంది, ఎందుకంటే చతుర్థాధిపతి కాబట్టి. ఓకే, సో రియల్ ఎస్టేట్కి సంబంధించి బాగుంటుంది. సో రియల్ ఎస్టేట్లో కావచ్చు, అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మంచి వెంచర్స్ దొరకడం, మంచి సేల్స్ అనేది దొరకడం, మంచి క్లయింట్స్ దొరకడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ ఈ సమయంలో ఏంటంటే ఇంకొక మేజర్ పాయింట్, 12th అంటే హౌస్ ఆఫ్ స్లీప్ అండ్ డ్రీమ్స్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పాను కదా. అంటే మీకు ఎట్లా అంటే మీ ఏదైనా ఒక సమస్య ఒక 10 ఏళ్ల నుంచో, ఎప్పటి నుంచో, లాంగ్ బ్యాక్ నుంచో ఒక సమస్య అనేది మీరు ఫేస్ చేస్తూ ఉండి ఆ సమస్యకి సొల్యూషన్ అనేది దొరకకుండా పోయి ఎట్లా అని మీరు టెన్షన్ తీసుకుంటూ ఉంటే కనుక ఈసారి మీకు ఒక కళల రూపంలో కానీ, అంటే పాస్ట్లో కూడా జరిగే ఉంటుంది, బట్ మీరు దాన్ని పట్టించుకుంటారు, సీరియస్గా తీసుకొని ఉంటారు అనమాట. ఈసారి సీరియస్గా తీసుకోండి. ఓకే, సో మీ కళల రూపంలో, డ్రీమ్స్ రూపంలో అండ్ ఈ యొక్క సబ్ కాన్షియస్ థింకింగ్, సడన్గా వచ్చే ఆలోచనల రూపంలో, మీరు ఏదైనా యోగానో, మెడిటేషన్ లాంటివి చేస్తున్నప్పుడు వచ్చే ఆలోచనల రూపంలో మీకు ఆ యొక్క 12,000 అనేది మీకు చెప్తుందనమాట, ఆ యొక్క సమస్యకి సొల్యూషన్ అనేది. ఈసారి మీకు వచ్చే కళలన్నీ కూడా మర్చిపోకుండా ఉండడానికి ప్రయత్నించింది. రాసుకోండి, కావాలంటే మీకు ఏ పిచ్చి కలనా రానివ్వండి, రాసుకుని దాన్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించండి. మీ సమస్యలకు సంబంధించిన సొల్యూషన్ అనేది మీకు మెడిటేషన్ చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, సబ్ కాన్షియస్ మైండ్ రన్ అయ్యేటప్పుడు, యోగా చేసేటప్పుడు, ఇట్లాంటప్పుడు మీకు ఎక్కువగా తట్టుతాయన్నమాట. ఖచ్చితంగా దానివల్ల మీకు ఆ సమస్యకి సొల్యూషన్ 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఈ 50 or 60 కాదు, కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ జూపిటర్ బ్లెస్సింగ్, గురుగ్రహం యొక్క బ్లెస్సింగ్ లాంటిది, డివైన్ బ్లెస్సింగ్ లాంటిది. ఓకే, సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయండి ఇది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నవమ దృష్టి, చతుర్థ స్థానం. దీన్ని డిస్కస్ చేసే ముందు మీకు చిన్న పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక ప్రోడక్ట్కి సంబంధించి. సో మీరు ఇప్పుడు ఇన్ని ప్రొడిక్షన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ప్రొడిక్షన్స్ అనేది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్ అనేది 2027 ఇప్పటి నుంచి 2027 మార్చ్ ఏప్రిల్ వరకు చాలా ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఎందువల్ల అంటే ఈసారి 2026, 27 సమయాలు అనేటివి చాలా మేజర్ గ్రహ గోచారాలకి సంబంధించిన సమయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఒక 10 monthsలోనే రాహుకేతు గోచారాలు జరుగుతాయి. గురుడు, అతిచార గురుడు వల్ల సింహరాశిలోకి వెళ్ళిపోయి మళ్ళీ వక్రించి వెనక్కి రావడం, కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. సింహరాశిలో మఘా నక్షత్రాన్ని టచ్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా ప్లేస్మెంట్స్, చాలా పాయింట్స్ అనేది ఈసారి అవబోతూ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ ట్రాన్సిట్ అనేది నా లైఫ్లో, మీ లైఫ్లో, అందరి లైఫ్లో చాలా మేజర్ చేంజెస్ని తీసుకొని వస్తుంది. ఏ విషయాల్లో, లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, రిలేషన్షిప్స్, ఓకే, ఇంకా కెరియర్ ప్రాస్పెక్ట్స్, అన్ని విషయాల్లో చాలా చేంజెస్ని తీసుకొస్తుంది. దాంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మీకు గనక పాజిటివ్ ఏ టైమ్స్లో ఉంది, నెగిటివ్ ఏ టైమ్స్లో ఉందని తెలుసుకోవాలి అని కనుక అనుకుంటే, లైక్ కెరియర్ తీసుకోండి. కెరియర్ గ్రోత్ అనేది ఎప్పుడు ఉంటుంది, డౌన్ఫాల్ ఎప్పుడు ఉంటుంది, ప్రమోషన్ ఎప్పుడు ఉంటుంది, జాబ్ పోవడం ఎప్పుడు ఉంటుంది, కొత్త జాబ్ ఎప్పుడు వస్తుంది, ఫైనాన్షియల్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు డౌన్ఫాల్ ఉంటుంది, హెల్త్ ఎప్పుడు బాగుంటుంది, డౌన్ఫాల్ ఉంటుంది. ఇట్లా కంప్లీట్గా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్లో పాజిటివ్ నెగిటివ్. అండ్ గవర్నమెంట్ జాబ్ ప్రయత్నిస్తుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఇట్లాంటివి అనమాట. సో ఇట్లా కంప్లీట్ ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ పైన ఒక నీట్ డిజిటల్ పీడిఎఫ్ అనేది రాసి, డిజిటల్ బుక్ అనేది రాసి, దాన్ని పీడిఎఫ్లా తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం జరిగింది మన వెబ్సైట్లో. అండ్ సో దాన్ని మీరు బై చేయొచ్చు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక డిజిటల్ గైడ్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడు మీ ఫోన్లో ఉన్న ఒక గైడ్ లాగా, ఆస్ట్రాలజికల్ గైడ్ లాగా. సో మీకు ఆస్ట్రాలజీలో ఏమి రాకపోయినా పర్వాలేదు, ఒక స్టోరీ రూపంలో ఉంటుంది కంప్లీట్గా. మొత్తం అంతా ఒక యానిమేషన్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అన్ని నీట్గా ఉంటుంది. సో మీరు సింపుల్గా స్టోరీ చదివినట్లుగా ఉంటుంది, బట్ చాలా ఇన్ఫర్మేషన్ అనేది అర్థం చేసుకుంటారు, ఉపయోగపెట్టుకుంటారు కూడా. సో నీట్గా మొత్తం అన్ని రాసి పెట్టాను అనమాట. సో అది కనుక మీరు బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు రాశి సెలెక్ట్ చేసుకొని, స్మాల్ అమౌంట్ ఉంటుంది, దాన్ని పే చేసారంటే వెంటనే వితిన్ 5 secondsలోనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అపీర్ అవుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతా 10-15 secondsలో ప్రాసెస్ అయిపోతుంది. అండ్ మీకు గైడ్ అనేది మీ చేతికి వచ్చేస్తుంది, మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో హోప్ యూ విల్ బై దట్. అండ్ మీరు కొన్న తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరు, ఐ ప్రామిస్ దట్. మీరు కొని ఎలా ఉందో చదివి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి నాకు. ఓకే, సో ఇదన్నమాట. ఇంకా ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో.
ఇక్కడ గురుడు యొక్క నామ దృష్టి చతుర్థ స్థానం. చతుర్థ స్థానానికి సంబంధించింది కనుక చూసుకుంటే ఈ మాతృస్థానం, ప్రాపర్టీస్కి సంబంధించి, హౌస్కి సంబంధించి, ల్యాండ్కి సంబంధించి, వెహికల్స్కి సంబంధించిన స్థానం అనమాట. ఇక్కడ గురుడి నామ దృష్టి ఉండడం మూలాన వీటన్నిటిలో కూడా పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. మదర్ హెల్త్ అనేది చాలా వరకు బెటర్మెంట్ అవుతుంది. మీరు ఏదైనా ఆస్తిపాస్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా చాలా బాగా కొనుక్కుంటారు. వెహికల్స్ బయింగ్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన స్థానం అనేది వ్యయ స్థానం యాక్టివేట్ అయింది కాబట్టి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్టీస్ పైన, వెహికల్స్ పైన జరిగే అవకాశాలు 95% వరకు ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీస్ అండ్ వెహికల్ బయింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి మెంటల్ ఇన్స్టెబిలిటీ అనేది క్రియేట్ అవ్వకుండా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. అంటే మీకు చాలామందికి చూస్తున్న వాళ్ళలో ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి. లైక్ కొంతమంది కోపం అతిగా ఉంటుంది, బాధ తక్కువగా ఉంటుంది, కొంతమంది బాధ స్ట్రెస్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, కోపం తక్కువగా ఉంటుంది. ఇట్లా ఇంబ్యాలెన్స్డ్ ఎమోషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈసారి ఏంటంటే ఎవ్రీ ఎమోషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో కోపం, బాధ, భయం, ధైర్యం అన్నీ కూడా ఎవ్రీ ఎమోషన్ బ్యాలెన్స్డ్గా మీకు వెళ్తుంది అనమాట ఇంకా ఈ సమయంలో అయితే. అది కూడా గురుడి నామ దృష్టి మూలాన చతుర్థ స్థానంపై ఉండడం మూలాన ఈసారి ఎమోషన్స్ అనేవి కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. సో చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో ఇదనమాట ఈ ప్రెడిక్షన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే సినర్జీ బ్లైండ్. ఈ యొక్క 4, 8, 12 స్థానాలు 3 కూడా ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన మీ లైఫ్లో జరగబోయే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ఈవెంట్, ఒక యూనిక్ కైండ్ ఆఫ్ థీమ్ కనుక చూసుకుంటే ఈ 3 కూడా మోక్ష స్థానాలు అవుతాయన్నమాట. ఈ మోక్ష స్థానాలు 3 కూడా ఒకేసారి యాక్టివేట్ అవ్వడం మూలాన దాంట్లో 2 దుస్థానాలు, అష్టమ, వ్యయ స్థానాలు యాక్టివేట్ అవ్వడం మూలాన మీ యొక్క యాక్షన్ కావచ్చు, మీ యొక్క ప్రోగ్రెస్ కానీ, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, మీ ఐడియా కానీ ఎవరితో కూడా ఎక్కువగా డిస్కస్ చేసుకోకండి. ఓకే, ఈవెన్ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, మీ మదర్, ఫాదర్, బ్రదర్, వైఫ్, ఓకే, హస్బెండ్ ఇలాంటి వారితో తప్పిస్తే, అంటే మీకు మీ బెటర్మెంట్ని కోరుకునే పీపుల్తో తప్పిస్తే, అంటే మీ బ్లడ్ రిలేషన్స్ ఉంటారు మోస్ట్లీ, సో వాళ్ళతో తప్పిస్తే మీ ఫ్రెండ్స్కి కావచ్చు, సోషల్ సర్కిల్ ఉన్న పీపుల్కి కావచ్చు, ఎవరికి డిస్కస్ చేయకండి. వీలైనంత వరకు మీ యొక్క ఆలోచన అవతల వాళ్ళకి తెలియకూడదు అనమాట. చాలా డిప్లొమాటిక్గా ప్రవర్తించాల్సి ఉంటుంది. కర్ర వెరకూడదు, పాము చావకూడదు అన్నట్లుగా చాలా డిప్లొమాటిక్గా మీరు ప్రవర్తించాలి. అండ్ మీకు ఏదైనా అవసరం ఉంటే దాని వరకు మాత్రమే మాట్లాడండి, కానీ మీ యొక్క ఐడియాలజీస్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పకండి. సో 8,000, 12,000 ఇవన్నీ కూడా ఈ యొక్క నరదృష్టి కావచ్చు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకునే హౌసెస్ అనమాట. సో దట్స్ వై అవతల వారికి చెప్పినప్పుడు కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, కొంతమంది పైకి బాగున్న మనసులో ద్వేషం పెట్టుకొని ఏదో కుళ్ళు పెట్టుకొని ఉంటారు. అవి మీకు అట్రాక్షన్ అవుతాయి, తద్వారా పనులు ఆగుతాయి. అవ్వని కాదు, ఆగిపోతాయి, లేదంటే అంటే ఆ మూమెంట్ వరకు ఆగి మళ్ళీ అవుతాయి అనమాట, లేదంటే డిలే అయిపోతాయి. సో కాబట్టి అసలు ఎవరికి చెప్పుకుని ఉంటే ఆ బాధ లేదు కదా. సో కాబట్టి అలాంటివి చేయకండి. అండ్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ దగ్గర పెట్టుకుని ఎవరికి డిస్కస్ చేయకండి. సో ఇదనమాట. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి ప్రెడిక్షన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నట్టున్నారు, మేబీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోస్ తీసుకొస్తారు. రాహుకేతువులకు సంబంధించి, ఈ గురుడు గోచ అతిచార గురుడికి సంబంధించి, రాహు పవర్ఫుల్ ప్లేస్మెంట్స్ ఇంకా చాలా తీసుకొస్తాను. అవి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్కి సంబంధించిన డిజిటల్ గైడ్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వోదయ ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.